కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వయంగా. ఇది ప్రపంచ బ్యాంక్ ఉత్తరం, వాళ్ళ ఎమ్మెల్యేది. కంగ్రాచులేషన్స్ ఎల్ఎన్టీ, ఒకటే రోజు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ షేర్ వాల్యూ పెరిగింది. కేవలం ఎల్ఎన్టీ ఈ హైదరాబాద్ మెట్రో నుంచి బయటపడినామని చెప్పంగానే సూత్రప్రాయంగా మేము ఇంట్లో నుంచి విరమించుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది, మాకు 2,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది, మాకు ఈ పీడ వదిలింది అని చెప్పి ఆయన పెట్టగానే దాంట్లో ఆ కంపెనీ షేర్ వాల్యూ 12,000 కోట్లు పెరిగింది. ఇది కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇంకొక 15,000 కోట్లు అప్పు జమ అయింది. తెలంగాణ ప్రజల నెత్తిన ఇంకో 15,000 కోట్లు అదనంగా పడింది. దాని ప్రతి నెల ఇంత మళ్ళీ నష్టాల్లో ఆర్టీసీ లాగా నష్టాలు నడుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి జేబు మాత్రం బ్రహ్మాండంగా నిండింది. ఇది పరిస్థితి. తెలంగాణ ప్రజలు రేపు ఏ ఓట్లు వచ్చినా మీ అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద చెప్పడం అనేది ఓట్ల రూపంలో సాధ్యం. కాబట్టి ఒకవైపు సోషల్ మీడియాలో మిత్రులు కావచ్చు, ప్రజలు ఎవరికి వాళ్ళుగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలుగా మీ చేతులకు అవకాశం వచ్చినప్పుడే ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం చెప్పే సందర్భం వచ్చినప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ప్రజలు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలనను ఎండగట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఎన్నికలు జరుగుతాయని మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఎవరు నమ్మటం లేదు. అది కూడా ఒక ప్రహసనమైంది, ఒక జోక్ అయింది. ఈ ప్రభుత్వం అంటేనే ఒక జోక్ అయింది. మొన్న ఒక పెద్ద మనిషి కలిసిండు, మాకు ఏమనుకుంటున్నారే ప్రభుత్వం మీద అని అడిగినాం. ఆయన అన్న మాట, ఇక నేను ఎక్కువ చెప్పను సారు, ఈ ముఖ్యమంత్రి దబ్బుక్కున్న తులం బంగారం ఇచ్చినా దాన్ని నమ్మి జేబులో పెట్టుకుంటూ వాళ్ళు అయితే లేరు ఎవ్వరు. ఏ తల్లి ఇది ఏం గిల్టుందో, ఇది ఏం పాడైందో అని చెప్పి ఆడ వారదుపోతారు తప్ప నమ్మి జేబులో పెట్టుకోవాలి అయితే ఎవడు పోడు అని ఒక పెద్ద మనిషి చెప్పిన మాట. అంటే ఈ ప్రభుత్వం పైన గంత విశ్వాసం ఉంది ప్రజలకి. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తాయి, ఎప్పటిదాకా మీరు ఆశీర్వదించుకోరు అని చెప్పొచ్చు. ఇవాళ తనే శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి చట్టం చేస్తే ఇంకా అది గెజెట్ కాలేదు, చట్ట రూపంలోకి రానిలేదు, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అంతకుముందు చేసిన తీర్మానం గవర్నర్ గారు రాష్ట్రపతి పంపి అక్కడ పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు ఇట్లా ఉండంగా నువ్వు చట్ట వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. అది తెలిసి చేసిన దగా కదా ఇది. ఎవరి కండ్లకు గంతలు కడుతున్నారు అంటే బీసీ ప్రజలకు ఎవరికి రాజ్యాంగం తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చూడలేదు, అమాయకంగా నువ్వేం చెప్తే అదే నమ్ముతాను అనుకుంటున్నావా? ఎన్నికల ముందు మాట ఇచ్చినావు కాబట్టి నమ్మిరు, ఆశపడ్డారు. ఎన్నికల ముందు మా మాట ఇచ్చినా నమ్ముతారు ఎవరైనా. ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకులు కూడా వచ్చి ఇచ్చారు కాబట్టి చేస్తామంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేస్తారేమో నమ్ముతారు. కానీ నువ్వు ఇవ్వాలా నీ చేతుల దాన్ని లేని దాన్ని నేను చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు, ఎట్లా నమ్ముతాడు? మీరు ఒక ఛానల్కి ఇవ్వాలి, మీరు ఒక రిపోర్టరు, ఏకంగా నేను ఛానల్ అమ్మేస్తాను పోయి కనుక బేరం పెడితే నమ్ముతాడా? నీ చేతులు ఉన్న కెమెరా నమ్ముతానంటేనే నమ్మడు. నీదెందుకు కారా మీ సంస్థది అంటారు.
నీకు లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి ప్రజల్ని నమ్మిస్తే బీసీ ప్రజల్ని మోసం చేస్తా, మొత్తం తెలంగాణ ప్రజలకు గంతలు కడతా అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. కోర్టులో ఏం జరుగుద్దో, కోర్టు తీర్పు ఏమొస్తుందో చూసిన తర్వాత ఎన్నికల మీద మాట్లాడదాం. నువ్వు ఎందుకు నీకు అంత కోపం ఉంది ఆయన మీద? నేను ఓడిపెడదాం ఇప్పుడు అనుకుంటే